ఈ సెషన్లో మనం ఒక సర్వ్లెట్ ప్రోగ్రామ్ని ఎలా క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చూస్తాం. సో దానికి ఫస్ట్ మనం సర్వ్లెట్ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ని ఇలా గమనించినట్లయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్యాకేజెస్, మనకు కావాల్సిన ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్స్ట్రాగా ఈ 2 ప్యాకేజెస్ వచ్చాయి. సో అంటే సర్వ్లెట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ప్యాకేజ్లో, మరి సర్వ్లెట్కి సపోర్ట్ చేసేదానికి HTTP ప్రోటోకాల్కి సంబంధించిన అన్నీ కూడా ఆ HTTP ప్యాకేజ్లో ఉంటాయి. ఇక్కడ సర్వ్లెట్స్ అనేటివి సర్వర్ సైడ్ ప్రోగ్రామ్స్ కాబట్టి, అంటే వెబ్ సర్వర్లో రన్ అవుతూ ఉంటాయి కాబట్టి మరి వీటికి సపోర్ట్గా HTTP ప్రోటోకాల్ అవసరం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది, ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఆ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆయా ప్యాకేజెస్లో ఉండే క్లాసెస్ని, ఇంటర్ఫేసెస్ని అంతా కూడా మనం ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రాంలో వాడుకోవచ్చు అనమాట. సో బేసిక్గా చూడండి, స్ట్రక్చర్ పబ్లిక్ క్లాస్ నేమ్ ఆఫ్ ద సర్వ్లెట్, అంటే క్లాస్ నేమ్ అనొచ్చు, లేదంటే సర్వ్లెట్ నేమ్. అంటే సర్వ్లెట్స్ అనేటివి నథింగ్ బట్ క్లాసెస్ కాబట్టి, అంటే జావా బేస్డ్ క్లాసెస్ కాబట్టి మీకు ఆడ నేము ఇవ్వడం జరుగుతుంది, సర్వ్లెట్ నేమ్ కానీ క్లాస్ నేమ్ కానీ. తర్వాత ఎక్స్టెండ్స్ HTTP సర్వ్లెట్ క్లాస్ని ఎక్స్టెండ్స్ దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ క్లాస్లో HTTP సర్వ్లెట్ క్లాస్లో ఉండే డూ గెట్ అనే మెథడ్ని మనం ఇక్కడ ఓవర్ రైట్ చేయడం జరుగుతుందండి. మరి డూ గెట్కి పారామీటర్స్ 2 పారామీటర్స్ ఉన్నాయి, రిక్వెస్ట్ రెస్పాన్స్, రిక్వెస్ట్ ఆబ్జెక్టు, రెస్పాన్స్ ఆబ్జెక్టు. మరి ఇక్కడ ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్స్ ద్వారా క్లయింట్ల నుంచి ఏ విధంగా రిక్వెస్ట్ తీసుకోవాలి, మరి అవుట్పుట్ ఏ విధంగా క్లయింట్లకి పంపించాలి అనే కోడింగ్ అంతా కూడా మనం రాయడం జరుగుతుంది. ఫైనల్గా ఆ డూ గెట్ మెథడ్ని క్లోజ్ చేస్తాం, ప్రోగ్రామ్ని ఎండ్ చేస్తాం. డూ గెట్ మెథడే కాకుండా మనకి సర్వ్లెట్ లైఫ్ సైకిల్లో ఉండే డూ పోస్ట్ మెథడ్, అట్లానే ఇనిట్, సర్వీసు, డిస్ట్రాయి, ఈ మెథడ్స్ అన్నీ కూడా మన ప్రోగ్రాంలో అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఎనీవే ఇది సింపుల్ సర్వ్లెట్ యొక్క స్ట్రక్చర్. మరి ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని ఒక ప్రోగ్రామ్ని ఇలా రాయడం జరిగింది. మరి ప్రోగ్రామ్ని రాసిన తర్వాత మనం ఎలా ఈ ప్రొసీజర్ ప్రకారం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలనేది ఇక్కడ 7 స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్టెప్స్నే మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఈ ప్రోగ్రామ్ని జావా సోర్స్ ఫైల్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. మనం ఆ క్రియేట్ చేస్తున్న లొకేషన్లోకి వెళ్దాం. మరి ఈ సోర్స్ ఫైల్ కంపైల్ అయిన తర్వాత దానికి సపోర్టింగ్గా web.xml అనే ఫైల్ కూడా ఉంటుంది, అది కూడా ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. మరి ఆ ఫైల్స్ని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా ఈ యొక్క సర్వ్లెట్ని ఎగ్జిక్యూట్ చేయాలో చూస్తాం. మరి ఇక్కడ నేను సి డ్రైవ్లో జావా PRGS అనే డైరెక్టరీలో హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ని ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నానండి. మామూలు జావా ప్రోగ్రామ్ ఏ విధంగా అయితే జావా ఎక్స్టెన్షన్ కలిగి ఉంటుందో అదే విధంగా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. చూడండి, డూ గెట్ మెథడ్ని ఇక్కడ ఏం చేసాం, ఓవర్ రైట్ చేయడం జరిగింది. ఏ క్లాస్లో ఉంది ఇది? HTTP సర్వ్లెట్ అనే క్లాస్లో ఉంది. మరి తర్వాత ఈ మెథడ్ని ఇక్కడి నుంచి ఇక్కడి దాకా దీంట్లో ఓవర్ రైట్ చేస్తూ కోడింగ్ అనేది రాయడం జరిగింది. మరి ఇక్కడ కంటెంట్ టైప్ ఏం ప్లేస్ చేసాం? HTML కంటెంట్ ప్లేస్ చేసాం. సో కాబట్టి ఇక్కడ కంటెంట్ టైప్ని ఆ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ప్రింట్ రైటర్కి ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటూ దానికి response.getWriter, సో రెస్పాన్స్ ఆబ్జెక్ట్లో ఉండే getWriter మెథడ్ని యూజ్ చేసుకొని ఇక్కడ అవుట్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత out.println మెథడ్ ద్వారా ఇక్కడ
మనం HTML ట్యాగ్స్ని యూజ్ చేసుకొని HTML హెడింగ్ లోపల టైటిల్ ఇచ్చాం. తర్వాత అది క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత బాడీని స్టార్ట్ చేసాం. బాడీని స్టార్ట్ చేసిన తర్వాత H1 హెడింగ్ 1 అని ప్లేస్ చేయడం జరిగింది. హెడింగ్ 1 లోపల హలో వరల్డ్ అని ఇచ్చాం. అంటే సింపుల్గా మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత హలో వరల్డ్ అని హెడింగ్ 1 సైజులో ప్రింట్ కావడం జరుగుతుందండి. అంతే, దట్స్ ఆల్. ఈ ప్రోగ్రామ్ వెరీ బేసిక్ అండ్ సింపుల్ ప్రోగ్రామ్. జస్ట్ HTML కంటెంట్ని యూజ్ చేసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ని ఫినిష్ చేయడం జరిగింది. ఓకే, ప్రోగ్రామ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేయాలి. మరి కంపైల్ చేయాలంటే మనం దాస్ మోడ్లోకి వెళ్దాం. దాస్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ తీసుకొని కమాండ్ ప్రాంప్ట్లో ఇట్లా cd java prgs అనే డైరెక్టరీలో మన యొక్క ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ డైరెక్టరీలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత దాన్ని కంపైల్ చేస్తాం. ఇట్లా జావా hello world డాట్ జావా. సో కంపైల్ చేస్తున్నాం. మరి ఇప్పుడు కంపైల్ చేసినప్పుడు ఎర్రర్స్ అనేటివి వచ్చాయి, గమనించండి మీరు. ఇంపోర్ట్ ప్యాకేజెస్, ఈ ప్యాకేజెస్ అన్ని లేవు అంటుంది. ఏంటి, ఈ యొక్క HTTP ప్యాకేజ్ కానీ సర్వ్లెట్ ప్యాకేజ్ కానీ లేవు అంటుంది. అంటే కంపల్సరీగా వీటికి సంబంధించిన ప్యాకేజ్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయో ఆ యొక్క పాత్ మనం రాంగ్గా ఇచ్చుంటాం. ప్రీవియస్ సెషన్లో ఒక పాత్స్ ఎలా ఇవ్వాలనేది ఇక్కడ మీరు ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, అడ్వాన్స్డ్, అట్లానే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, క్లాస్ పాత్, ఎడిట్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే లైబ్రరీ కింద సర్వ్లెట్ API .jar అనే ఫైల్ ఉంది. మరి అదే విధంగా మనకి ఇక్కడ ఉందా లేదా అనేది గమనించండి. టామ్క్యాట్, ఇక్కడ లైబ్రరీ అంటే మధ్యలో కామన్ అనే డైరెక్టరీ లేదనమాట. సో అక్కడ మనం మిస్టేక్ ఇచ్చాం కాబట్టి కామన్ని రిమూవ్ చేసేయండి. ఓకే ఓకే. సో ఇక్కడ క్లాస్ పాత్స్, ఈ పాత్స్ ఏమైనా తప్పిస్తే మాత్రం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు. సో రన్ వన్స్ అగైన్. మరి ఇప్పుడు మిస్టేక్ చేసాం కాబట్టి మళ్ళీ ఎన్విరాన్మెంట్ అంటే ఎగ్జిట్ చేసి దాస్ని మళ్ళీ వన్స్ అగైన్ ఓపెన్ ఇట్. మరి cd java prgs, ఇప్పుడు javac hello world డాట్ జావా. సో మనం ఇచ్చిన పాత్ కరెక్ట్ కాబట్టి ఇప్పుడు కంపైల్ కావడం జరిగింది, సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. కంపైల్ అయింది అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన క్లాస్ ఫైల్ వచ్చి ఉంటుంది. హలో వరల్డ్ డాట్ క్లాస్ అనే ఫైల్ మనకి జనరేట్ అయి ఉంటుంది. మీరు గమనించండి, ఇక్కడ జావా PRGS లోకి వెళ్ళి హలో వరల్డ్ క్లాస్ అనే ఫైల్ క్రియేట్ అయి ఉంది. ఓకే, మరి ఇప్పుడు ఈ ఫైల్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఎక్కడ యూజ్ చేయాలి, దాన్ని ఎక్కడ ఆ క్లాస్ ఫైల్ని ప్లేస్ చేయాలి అనేది గమనించినట్లయితే ఫస్ట్ మీ యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్స్ రన్ అయ్యేదానికి మీరు ఇట్లా అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ టామ్క్యాట్ 7.0 అందులో వెబ్ అప్లికేషన్స్ కింద మీరు వెబ్ అప్లికేషన్కి సంబంధించిన ఫోల్డర్ని క్రియేట్ చేయాలి, మీ ఓన్ ఫోల్డర్ని. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్, ఇక్కడ నా ఓన్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఎడోసాఫ్ట్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను. మరి ఎడోసాఫ్ట్ ఫోల్డర్ని క్రియేట్ చేసిన తర్వాత అందులో మీరు వెబ్ INF అనే ఫోల్డర్ని మళ్ళీ క్రియేట్ చేయాలి. న్యూ ఫోల్డర్, ఇక్కడ వెబ్ INF క్యాపిటల్లో ఉండాలి, INF. ఓకే, మరి వెబ్ INF ఫోల్డర్ కింద ఇప్పుడు క్లాసెస్ అనే ఫోల్డర్ని మీరు మామూలుగా స్మాల్ లెటర్స్లో ఇచ్చేసేయండి.
ఓకే, ఇప్పుడు ఈ క్లాసెస్ ఫోల్డర్ కింద మీరు కంపైల్ చేస్తే వచ్చిన క్లాసెస్ అన్ని కూడా జనరేట్ అయిన క్లాసెస్ అన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్, అంటే చెప్పాలంటే సర్వ్లెట్ క్లాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు మన జావా PRJS లోకి వెళ్దాం. మన క్లాస్ ఫైల్ని ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి, ఇక్కడికి తీసుకొచ్చి పేస్ట్ చేయండి. సో ప్రతి ఒక్క క్లాస్ని ఈ విధంగానే రన్ చేయాలన్నమాట. సో మన క్లాస్ రెడీగా ఉంది. మరి ఈ యొక్క సర్వ్లెట్ యాక్సెసిబిలిటీని, ఐడెంటిఫికేషన్ని చెప్పేదానికి మనం ఒక XML ఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసి పెట్టినాను, web.xml. దానికి ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా XML ఉండాలి, వెబ్ అనే నేమ్ ఉండాలి. సో మరి దీన్ని ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఈ ఫోల్డర్లోనే పేస్ట్ చేయండి. అంటే web.inf కింద క్లాసెస్ అనే ఫోల్డర్ ఉంది, ప్లస్ web.xml అనే ఫైల్ ఉంది. మరి దీన్ని ఎడిట్ చేసి మీరు గమనించినట్లయితే ఇదండి సింపుల్ స్ట్రక్చర్. ఇది కామన్గా ఉంటుంది. XML ఫైల్ యొక్క వర్షన్ అది. తర్వాత web-app అనే ట్యాగ్ తోటి స్టార్ట్ అవుతుంది. మీకు బేసిక్గా మీరు దీన్ని అర్థం చేసుకోవాలంటే సింపుల్గా మీరు XML గురించిన ఇంట్రడక్షన్ మినిమం మీకు అవగాహన ఉండాలి. అవగాహన లేకపోయినా కానీ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రతి ప్రోగ్రామ్కి కూడా ఇదే విధంగా ఉంటుంది. వెబ్ అప్లికేషన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది రన్ ఇక్కడ క్లోజ్ అయింది ఈ యొక్క ట్యాగ్. తర్వాత సర్వ్లెట్ నేమ్ని ఇస్తున్నాం. సర్వ్లెట్ నేమ్ అనే ట్యాగ్ కింద హలో అని నేమ్ ఇచ్చాను. మరి సర్వ్లెట్ క్లాస్ నేమ్ ఏంటి? హలో వరల్డ్. అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్వ్లెట్ నేమ్ వేరే ఇవ్వచ్చు, క్లాస్ నేమ్ వేరుగా ఉండొచ్చు. ఓకే, మరి ఈ యొక్క సర్వ్లెట్ క్లాస్ని యాక్సెస్ చేసేదానికి దానికి సంబంధించిన URL ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇక్కడ ఈ యొక్క సర్వ్లెట్ మ్యాపింగ్ ట్యాగ్ ద్వారా ఇస్తాం అనమాట. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఇదేమో క్లాస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ట్యాగ్స్లో ఉన్నది. ఇక్కడేమో సర్వ్లెట్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలనే దానికి మ్యాపింగ్ అనమాట. ఇది ఈ సర్వ్లెట్కి, హలో అనే సర్వ్లెట్కి ఇలా /hello world అని ఇస్తే మీకు ఆ యొక్క క్లాసు యాక్సెస్ కావడం జరుగుతుంది. అది URL ప్యాటర్న్ అనే దాని ద్వారా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇదే విధంగా ప్రతి దానికి కూడా మీరు చేయాలి. అంటే వన్స్ ఎడుసాఫ్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం, web.inf అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం, దాని కింద క్లాసెస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఇది మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్లాసెస్ని మాత్రం జస్ట్ ఇక్కడ ఈ క్లాసెస్ అనే దాని కింద ప్లేస్ చేసుకొని, ప్లస్ ప్రతిసారి మీ యొక్క క్లాస్ని బట్టి ఈ యొక్క web.xml ఫైల్ని ఎడిట్ చేసుకొని, అంటే మార్చుకొని మీ యొక్క సర్వ్లెట్ని రన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఫైనల్గా ఆ యొక్క సర్వ్లెట్ని ఎగ్జిక్యూట్ చేయడం. సో ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే ఏదైతే బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్ని తీసుకోండి. సో ఇప్పుడు లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది కరెక్ట్గా ఉంటే వచ్చేస్తుంది. మన డైరెక్టరీ నేమ్ ఏంటండి? ఎడుసాఫ్ట్ కింద మన యొక్క సర్వ్లెట్ నేమ్ ఏంటి? హలో. సర్వ్లెట్ నేమ్ మీన్స్ క్లాస్ నేమ్ అనుకోండి, హలో వరల్డ్. ఎంటర్ ప్రెస్ చేయండి. సో దట్స్ ఆల్. మీకు సర్వ్లెట్ లోపల కంటెంట్గా ఏదైతే HTML హెడ్డింగ్ని ఇచ్చున్నారో ఆ హెడ్డింగ్ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా టైటిల్ చూడండి, హలో వరల్డ్ అని ఇక్కడ టైటిల్ రావడం జరిగింది. దట్స్ ఆల్. ఇక్కడ చూడండి టైటిల్స్ సేమ్ వచ్చాయి. ఓకే, ఈ విధంగా మీరు ఒక సర్వ్లెట్ని బేసిక్గా రన్ చేయొచ్చు. నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా ఈ యొక్క సర్వ్లెట్ ప్రోగ్రామింగ్కి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా చూస్తాం. ఓకే.